కాకినాడ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి స్థానిక అధికారులు పోర్టు అధికారులు సహకరించలేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం చర్చనీయాంశమైంది. దీనిపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో సహకరించని అధికారులపై కేంద్ర రాష్ట్ర అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు స్పందించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో అంబటి రాంబాబు ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ కి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి, చెప్పండి, ఎలా చూడొచ్చు అంబటి రాంబాబు ట్వీట్ ని? డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, నిన్న డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలోని యాంకరేజ్ రిపోర్ట్ లో అక్రమంగా జరుగుతున్న బియ్యం రవాణాని పరిశీలించిన నేపథ్యంలో కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే తన పర్యటన ఆకస్మికంగా పెట్టుకున్నప్పటికీ ఇక్కడికి వచ్చేసరికి కొంతమంది అధికారులు సహకరించట్లేదనే విషయాన్ని ఆయన స్పష్టంగా మీడియా సమావేశంలో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అంటే యాంకరేజ్ రిపోర్ట్ లో బియ్యం అక్రమంగా పట్టుకున్న బియ్యాన్ని 1080 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తనిఖీ చేశారు బాధ్యతలో. ఆ తర్వాత ఆ బోట్ లో వెళ్లి టగ్ బోట్ లో మెకనైజ్ టగ్ బోట్ లో వెళ్లి ఏదైతే తెల్ల నౌక ఉందో ఆ నౌకలోని 640 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పీడిఎస్ బియ్యాన్ని కూడా ముందుగానే జిల్లా కలెక్టర్ పట్టుకున్న పరిస్థితి ఉంది. దాన్ని పరిశీలించేందుకు వెళ్ళినప్పుడు కూడా అధికారులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ సహకరించలేదని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో కూడా స్పష్టం చేశారు. అయితే ఇది పీడిఎస్ రైస్ కి సంబంధించి ఒకవైపు జాయింట్ కలెక్టర్, మరోవైపు డిఎస్ఓ, అలాగే ఇలాంటి అక్రమ రవాణా పోర్ట్ లో జరుగుతున్నప్పుడు పోర్టు అధికారులు, అలాగే జిల్లా స్థాయి పోలీసు అధికారులు అందరూ కూడా బాధ్యత ఉంటుంది. దీని మీద పవన్ కళ్యాణ్ కొంచెం ఘాటుగానే స్పందించారు. అంటే తాను ఇక్కడికి వచ్చి తనిఖీలు చేస్తున్నప్పుడు కనీసం అధికారులు కూడా సరైన సమాధానం లేదు, సరిగ్గా స్పందించిన పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఆయన అన్నారు. దాని పరిణామమే ఆయన 4 గంటలకి సీలోకి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి తెల్ల నౌకని పరిశీలించి బియ్యం అక్రమంగా ఎగుమతి అయి ఉన్న నౌకని పరిశీలించి వచ్చి మీడియా సమావేశం మాట్లాడి ఆగి చివరికి వచ్చేటప్పటికి డిఎస్ఓ ప్రసాద్ మీద, కాకినాడ జిల్లా డిఎస్ఓ పౌర సరఫరా డిఎస్ఓ మీద యాక్షన్ తీసుకున్నారు. వెంటనే అతన్ని కమిషనరేట్ కి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు, నాదంలో మనోహర్ జారీ చేశారు. అయితే ఈ మిగిలిన జిల్లా ఎస్పీ కూడా తాను వచ్చిన రోజునే చాలా తగ్గడం ఏంటనేది కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అలాగే పోర్టు అధికారులు కూడా ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం,